పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమితో బీఆర్ఎస్కు గడ్డుకాలం ఏర్పడింది. రోజురోజుకి గులాబీ అధినేత బలహీన పడుతున్నాడు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరగా మరికొందరు హస్తం వైపే అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కారు పార్టీ గతమవుతోంది. రెండు జాతీయ పార్టీల దెబ్బకు గులాబీ పార్టీ అల్లాడుతోంది. కల్వకుంట్ల కుటుంబానికి దగ్గర ఉన్న నేతలు, బీఆర్ఎస్లో కీలకంగా కనిపించే నేతల్లో ఎక్కువ మంది హస్తం కండువా కప్పుకోగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్లోకి వలసలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో అవిశ్వాసాలు పెట్టడం, అవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చకచక జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎర్రబెల్లి అడ్డాలో కారు పార్టీకి మరో ఝలక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఊహించని బిగ్ షాక్ ఎదురైంది. ఆయన ప్రధాన అనుచరుడు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తన భార్య ఎంపీపీ మధుమతితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు మానేనితో చర్చలు జరిపినా సంతృప్తి చెందని ఆయన కారు దిగేందుకు సిద్ధపడ్డారు. గత కొద్ది రోజులుగా రేవంత్ మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఆ పార్టీ పెద్దలతో టచ్లో ఉంటూ వచ్చారు. గత టీడీపీ నుంచి ఉన్న సాన్నిహిత్యంతో వేం నరేందర్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికల ముందు మూకుమ్మడిగా నేతలు కారు దిగి కాంగ్రెస్లో చేరుతుండటంతో గులాబీ అధినేత కేసీఆర్ను టెన్షన్ పెడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.